అనూహ్య పరిస్థితుల్లో దీప మెడలో తాళి కడతాడు కార్తీక్. అయితే ఆ తాళిని తెంపేసింది జ్యోత్స్న. అయితే కర్మ రిటర్న్స్ అన్నట్టుగా జ్యోత్స్న చేసిన తప్పుకు రెట్టింపు మూల్యం చెల్లించే పరిస్థితి వచ్చింది. ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, ఊహించని ట్విస్టులు, ఊహకందని మలుపులతో కార్తీక దీపం 2 సీరియల్ కథను మళ్లీ గాడిన పెట్టేశాడు దర్శకుడు. కార్తీక్ దీపల పెళ్లి ట్విస్టుతో మళ్లీ కథ మలుపు తిరిగింది. దీపే నిజమైన వారసురాలు అని కార్తీక్ తెలుసుకోవడం, ఇప్పుడు తన తల్లిదండ్రుల చేతులపైనే దీపకు కార్తీక్ తో పెళ్లి జరుగుతూ ఉండడంతో కథ రసవత్రంగా మారింది. నిన్నటి ఎపిసోడ్లో జ్యోత్స్న తన అసలు తండ్రి దాసుని కలిసి, దీపే నిజమైన వారసురాలు అని నువ్వు నిజం చెప్తే నేనైనా చస్తా, లేకపోతే దీపనైనా చంపేస్తానంటూ శపథం చేసి వెళుతుంది. ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో కార్తీక్ పెళ్లికి రానని చెప్పి మాట తప్పిన నీలాంటి దరిద్రపు అల్లుడితో నాకు మాటలేంటి పో అనంటుంది పారు. దాంతో శ్రీధర్, హలో అత్తయ్య గారు, నేనొచ్చింది పెళ్లికొడుకు తండ్రి హోదాలో, నేనొక్కనే కాదు బ్యాచ్ మొత్తం దింపా అనంటాడు. ఇంతలో దీప, కార్తీక్, శౌర్య, కాంచనలు ఎంట్రీ ఇస్తారు. రేయ్ కార్తీక్, ఏంట్రా ఇదంతా అని పారు అంటే, మగపెళ్లివారు అని పంచిస్తుంది దీప. పెళ్లి రేపే కదా పారు, సందడి లేదు కదా అని నేనే రప్పించాను అని డబుల్ పంచిస్తాడు కార్తీక్. మీ తాత చూస్తే మీ తాట తీస్తాడు అని పారు అనడంతో, ఓసినా పిచ్చి పారు, వీళ్లని పిలిచింది నువ్వే అని చెబుతా అంటాడు కార్తీక్. రేయ్ అంత పని చెయ్యకురా, మీ తాత నన్ను చంపేస్తాడు అని పారు అనడంతో, లేకపోతే మేం చేస్తామా ఏంటి, మరదల పిల్ల దీప వీళ్ళందర్నీ ఎవరు రమ్మన్నారు చెప్పు అనంటాడు కార్తీక్. దాంతో దీప, పారిజాతం గారే ఫోన్ చేసి పిలిపించారు అని అంటుంది. దెబ్బకి నోరెళ్లబెట్టిన పారు, వామ్మో ఇది చెప్పిందంటే ఆ ముసలోడు నమ్మేస్తాడు, ఈ మొగుడు పెళ్లాలు కలిసి నా చావుకి ముహూర్తం పెట్టేశారే అని అనుకుంటుంది. ఇంతలో శివనారాయణ రావడం చూసిన దీప, బావా పెద్దయ్య వస్తున్నాడు అని అంటుంది. రాని రాని, మనకేంటి భయం, పిలిచింది పారు కదా అని బుక్ చేసేస్తాడు కార్తీక్. రేయ్ మీ పెళ్లి నా చావుకొచ్చింది కదా అని అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది పారు. ఇంతలో సుమిత్ర వచ్చి, మీరంతా ఎందుకొచ్చారు అని అడుగుతుంది. నేనే రమ్మన్నాను అని అంటాడు శివనారాయణ. అది విన్న పారు, వార్ని వీళ్ళని పిలిచింది ఈ ముసలోడా, రే కార్తీక్ నువ్వు ఖతర్నాక్విరా అని దాక్కున్నది కాస్త బయటికొస్తుంది. ఇంతలో జ్యోత్స్న బయటకొచ్చి, పెళ్లి రేపు కదా, వీళ్ళని ఇప్పుడెందుకు పిలిచావు తాత అని అడుగుతుంది. ఉండడానికే ఇక్కడికి పిలిచాను, వీళ్ళిక్కడే ఉంటారు అని అంటాడు శివనారాయణ. ఇక్కడే ఉండడమేంటి అని పారు అనడంతో, ఏం లేదు పిన్ని, ఇప్పుడు మనం ఆడపిల్లివారం కదా, దీపా పుట్టింటి వాళ్ళం, కాంచన వాళ్ళు మగపెళ్లివాళ్లు, అంటే కార్తీక్ పుట్టింటి వాళ్ళన్నమాట. ఆనవాయితీ ప్రకారం మగపెళ్లి వాళ్ళని ముందు రోజు పిలిచి విడిదిచ్చి మర్యాదలు చెయ్యాలి కదా, అందుకే నాన్న చెప్పగానే అందర్నీ పిలిపించాను అనంటాడు దశరథ్. పనోళ్ల పెళ్లికి ఇంత అవసరమా అనంటుంది పారిజాతం. దాంతో శివనారాయణ, నోర్మొయ్ అనంటాడు. అంటే మీరు కార్తీక్ ని సొంత మనవడిగా చూస్తున్నారా అనంటుంది పారు. అదిప్పుడు అవసరం లేని విషయం, నేను ఏది చేసినా పద్ధతిగానే చేస్తాను. కార్తీక్ కోరుకున్నట్టుగా వాళ్లకి పెళ్లి చేస్తానని మాటిచ్చాను, నేను మాట ఇచ్చానంటే జరగాల్సిందే. పెళ్లయ్యే వరకు వీళ్ళిక్కడే ఉంటారు, వాళ్ళకి ఏ లోటు రాకూడదు అని ఆర్డర్ వేస్తాడు శివనారాయణ. దాంతో కాంచన నాన్నా అని ప్రేమగా పిలుస్తుంది. పట్టించుకోకుండా వెళ్లిపోయిన శివనారాయణ, వాళ్ళకేం కావాలో చూడు దశరథ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ మేం కూడా ఉన్నాం, మమ్మల్ని కూడా కాస్త పట్టించుకోండి అని అంటాడు శ్రీధర్ వెటకారంగా. మీకు కూడా మర్యాదలున్నాయి అని అంటాడు దశరథ్. వీళ్లంతా వస్తున్నారని నాకు మాట చెప్పాల్సింది అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుమిత్ర. నాకు మర్యాద తగ్గితే వెంటనే వెళ్ళిపోతాను అని శ్రీధర్ అనడంతో, మీకేం కావాలో చెప్పండి నేను చేస్తా అని అంటుంది దీప. దాంతో దశరథ్, అమ్మా దీప, ఇప్పుడు నువ్వు పెళ్లికూతురువమ్మా, నేనే నీ తండ్రిని, తను పెళ్లికొడుకు తండ్రి అంటే నా వియ్యంకుడు, మర్యాదలన్నీ నేను చేస్తానమ్మా అని ఎమోషనల్ అవుతాడు. అది చూసిన శ్రీధర్, మిమ్మల్ని చూస్తుంటే దేపేదో మీ సొంత కూతురైనట్టు, మీరే ఆమె తండ్రి అయినట్టు అనిపిస్తోంది. క్యారెక్టర్లలో బాగా ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఇన్ని విచిత్రాలేంటో నాకేం అర్థం కావడం లేదు అని అంటాడు శ్రీధర్. మరి అంత ఎక్కువ ఆలోచించుకు మాస్టారు అని కార్తీక్ అంటే, నాకు అదే పని మరి. సరే వియ్యంకుడు గారు, నాకు జ్యూస్ చెప్పండి అని అంటాడు శ్రీధర్. విన్నావు కదా పిన్ని, వియ్యంకుడు గారికి జ్యూస్ అంట, ఇవ్వండి అని పారుకి చెప్తాడు దశరథ్. దాంతో పారుకి మండిపోతూ ఉంటే, జ్యూస్లో కాస్త ఐస్ ఎక్కువ, షుగర్ తక్కువ, మిల్క్ కాస్త ఎక్కువ వేసినా పర్లేదు అని ఇంకా మండేట్టు చేస్తాడు శ్రీధర్. కాస్త ఎక్కువ చేస్తున్నట్టు లేదు మాస్టారు అని కార్తీక్ అంటే, దొరికిన అవకాశాన్ని వాడుకోవాలి కదా, అందర్నీ ఓ ఆట ఆడుకోను అని తెగ బిల్డప్ కొడతాడు శ్రీధర్. ఇక పారు అయితే, ఏరా మనవడా నాతో ఆడుకుంటావా అనంటే, ఇప్పుడేమైంది, ముందు ఉంది అసలు సినిమా, అస్సలు సిస్సలు ఎంటర్టైన్మెంట్ నీతోనే అనంటాడు కార్తీక్.
అనంతరం నా పెళ్లికి రావాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళెందుకు రాలేదో కనుక్కోవాలి అంటూ కావేరికి ఫోన్ చేస్తాడు కార్తీక్. పెళ్లికెందుకు రాలేదు చిన్నమ్మా? నీ కొడుకు పెళ్లి చూడాలని నీకు లేదా? నా వాళ్ళ అందరి ముందు పెళ్లి జరగాలని నేను అనుకుంటాను కదా చిన్నమ్మా అనంటాడు కార్తీక్. నీ వాళ్లంతా అక్కడే ఉన్నారు కదా అని కావేరి అనడంతో, నీకు నాకు ఏ బంధం లేదా చిన్నమ్మా అని ఎమోషనల్ అవుతాడు. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు బాబూ అని కావేరి అంటే, ఆ మాట నిజమైతే వెంటనే బయలుదేరిరా అనంటాడు కార్తీక్. నేను రాలేను బాబూ, ఒకప్పుడు ఎలా ఉన్నానో నాకు తెలీదు, కాని ఇప్పుడు మనిషిగా బ్రతుకుతున్నాను. తన భర్తని నేను లాక్కున్నా కూడా నాకు మీ అమ్మ చెల్లి స్థానం ఇచ్చింది, నా బిడ్డకి కూతురు స్థానం ఇచ్చింది. అక్కలాంటి మనిషికి నేనేం చేయగలను కార్తీక్? దీపకు నీకు పెళ్లి జరుగుతూ ఉంటే నాకు పండుగే. ఆ పండుగలో నేను లేకపోతేనే నువ్వు సంతోషంగా ఉంటావు. అక్కకి దక్కాల్సిన గౌరవం దక్కుతుంది. ఎవరో ఏదో అనుకుంటారని కాదు, పెళ్లికొచ్చిన బంధువులు మీ అమ్మని తక్కువ చేయకూడదు. ఆ అవమానం నా వల్ల అసలే వద్దు. అక్క గౌరవం నిలబడడం కంటే నాకేం వద్దు కార్తీక్ అంటూ ఏడిపించేస్తుంది కావేరి. నువ్వు కూడా నన్ను ఏడిపిస్తున్నావేంటి చిన్నమ్మా? మేం నీకు మా పక్కన నిలబడే చోటు మాత్రమే ఇచ్చాం, కాని నువ్వు మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నావు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు కార్తీక్. నేను నా భర్త మీకు అన్యాయం చేశాం, అది సరిదిద్దుకుంటున్నాను అంతే అంటుంది కావేరి. ఇంకోసారి ఆ మాట అనొద్దు చిన్నమ్మా. మోసం చేసింది నువ్వు కాదు, మాస్టారు. నువ్వు రాకపోతే చెల్లిని పంపించొచ్చు కదా అనంటాడు కార్తీక్. వద్దు బాబు, ఈ అమ్మాయి ఎవరైనా అడిగితే నువ్వేమని చెప్తావు అంటుంది కావేరి. నా చెల్లని చెప్తాను అంటాడు కార్తీక్. ఎలా నీకు చెల్లవుతుందని అడిగితే? నేను రాకపోయినా నీ చెల్లి గురించి చెప్పాలి అనంటుంది కావేరి. అవునన్నయ్య, పెళ్లికొడుకువి, సంతోషంగా ఉండాలి. ఇవన్నీ తర్వాత, ముందు పెళ్లి పనులు చూసుకో అన్నయ్య. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనంటుంది కావేరి కూతురు. ఇంతమంది మంచివాళ్లు మా నాన్నకెలా బలైపోయారో అని బాధపడతాడు కార్తీక్. మొత్తానికి ఈ సీన్తో ఎమోషన్స్ పిండేశారు.